చిన్నపిల్లలకి రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? లేకుంటే రికరెంట్‌గా ఫీవర్ వస్తుందా? రికరెంట్‌గా అక్కడ ఇచ్చింగ్ తోటి, దురదలతోటి నలుపుకోవడం చేస్తున్నారా? ఇవన్నిటికి కారణం ముందరున్న చర్మం. అంటే అంగం యొక్క ముందరున్న చర్మము టైట్‌గా ఉండడం వల్ల యూరిన్ పోసినప్పుడు గానీ, లేకపోతే స్మెగ్మా ఫార్మ్ అవ్వడం వల్ల అవి బయటికి రాక అక్కడే అక్యుములేట్ అయిపోతా ఉంటాయి. అట్లా అక్యుములేట్ అయిపోవడం వల్ల చాలామంది చిన్న పిల్లల్లో చూస్తే గనక మీరు యూరిన్ పోసేటప్పుడు చూస్తే బెలూన్‌లాగా ఉబ్బిపోతా ఉంటుంది. ఆ తర్వాత చుక్క చుక్క అనేది యూరిన్ బయటకొస్తుంటుంది. ఆ చుక్క చుక్క మిగిలిపోయినదంతా లోపలనే ఉండిపోయి తేమ ఉండడం వల్ల అక్కడ వాళ్ళకు రికరెంట్‌గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, జ్వరం రావడము, చలి జ్వరం రావడము, నలుపుకోవడము, దురదలు పెట్టడము, తెల్లటి పొడ లాంటిది రావడము, పొడి లాంటిది రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో, చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ మగవారిలో ఎవరికైనా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఫోర్ స్కిన్. అంటే అంగం యొక్క ముందల చర్మం బాగుందా? వెనికిపోతుందా? అక్కడేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా? అక్కడేమన్నా తెల్లటి జిగురు లాంటిది ఉందా? అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు చర్మం గనక వెనక్కి చేయలేకపోతున్నారు, వెనక్కి రావట్లేదు, పెయిన్ అంటున్నారు అంటే ఇమ్మీడియేట్‌గా సుంతి ఆపరేషన్ చేయించాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఫ్యూచర్‌లో వాడికి ఎటువంటి సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ రావు. ఎటువంటి స్కిన్ ఇష్యూస్ రావు. ఎందుకంటే ఆ ముందర చర్మం ఉండడం వల్ల వెనక్కి పోకపోవడం వల్ల రేపు ఇంటర్‌కోర్స్ అప్పుడు ఇబ్బంది కావచ్చు, క్లీనింగ్‌కి ఇబ్బంది కావచ్చు. ఒకవేళ షుగర్ అటాక్ అయితే బెల్లైటిస్ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. సో, చిన్నప్పుడే గనక సుంతి ఆపరేషన్ చేయడం వల్ల 2, 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, చిన్నప్పుడు ఎరెక్షన్స్ ఉండవు కాబట్టి ఎరెక్షన్స్‌ని అవాయిడ్ చేసే అవకాశం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. రెండవది, చిన్న పిల్లలకి చాలా ఫాస్ట్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది. హీలింగ్ కెపాసిటీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, పెద్దవాళ్ళకి 2 వారాలు చెప్తే చిన్నపిల్లలకి వితిన్ 1 వీక్‌లోనే హీల్ అయిపోతుంది. అండ్ మూడవది, పెయిన్‌ని టాలరెన్స్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలప్పుడే సర్జరీ మనం చేయించడం వల్ల హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. పెయిన్ ఉండదు. వాళ్ళు యథావిధిగా ఆడుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా 6-7 డేస్‌లో రింగ్ పడిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో, ఎవరికైనా చిన్న పిల్లలకి స్కిన్ పోకపోయినా మీరు ట్రై చేయండి. ట్రై చేసినా గానీ పోవట్లేదు అంటే గనక తప్పకుండా సుంతి ఆపరేషన్ చేయండి. దీన్ని మనం కంప్లీట్ స్టాప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి 10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ జరగడం జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.